జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ తరచూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. ఆమె రెగ్యులర్ గా తన ఫోటోస్, రీల్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పేసింది రష్మి. బుల్లితెరపై ట్రెండీ యాంకర్ గా రష్మి దూసుకెడుతోంది. అప్పుడప్పుడు సినిమాలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తను చెప్పాలనుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సూటిగా చెప్తుంటుంది. నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లపై ఆమె మాటలు కాస్త ఘాటుగానే ఉంటాయి. అలాగే హాట్ లుక్స్ తో ఎంటర్టైన్ చేయడంలోనే ముందుంటుంది. తాజాగా ఆమె పంచుకున్న ఓ పోస్ట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది, మళ్ళీ కలుద్దాం అంటూ ఆమె ఇన్స్టాలో పోస్టు పెట్టారు. అయితే ఆమె ఇలా ఎందుకు పోస్టు పెట్టిందని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ పోస్టులోనే అసలు విషయం ఏంటో కూడా చెప్పింది రష్మి. ఇక సోషల్ మీడియాకు గుడ్ బై అని తెలిపింది. హలో ఆల్, ఒక నెల రోజుల పాటు డిజిటల్ డీటాక్స్ పాటించాలనుకుంటున్నా. వ్యక్తిగతంగా వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియా కూడా అందులో ఓ భాగమే. కొన్నిసార్లు అది మన ఆలోచనలను చాలా ప్రభావితం చేస్తుంది. ఒక విషయంలో మాత్రం మాట ఇస్తున్నా, ఖచ్చితంగా నేను డబుల్ ఎనర్జీతో తిరిగొస్తా. నా శక్తియుక్తులను రీబిల్డ్ చేసుకోవాలి. ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ఎఫెక్ట్ లేకుండా నాకు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు నేను కుంగిపోతున్నానని రాసుకొచ్చింది. అంతేకాదు, కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇది నాకు సరైన సమయం. అభిమానులకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీ ప్రేమ, మద్దతు కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను అని పోస్టులో పేర్కొంది. ఒక్కసారిగా రష్మి ఇలాంటి పోస్టు పెట్టడంతో ఫ్యాన్స్ తనకు ఏమైందంటూ ఆరాలు తీస్తున్నారు. రష్మి మాటలను బట్టి చూస్తే కొంతకాలం ఆమె ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటుందనిపిస్తుంది. సినిమాల కోసమా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాలి.